రాజశేఖర్ అక్కడి నుంచి అంబులెన్స్ పిలిపించాను, దానిలో తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. అంబులెన్స్ వచ్చేటప్పటికి 35 నిమిషాల సమయం పట్టింది. అతి విలువైనటువంటి సమయం 35 నిమిషాల సమయం పట్టింది అని ఏదైతే అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి న్యాయవాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరయ్య ఇద్దరు చెప్పినటువంటి మాటలకి ఖచ్చితంగా పోలిక ఉన్నట్టుగానే ఎస్పీ గారి మాటలు స్పష్టం చేశాయి. ఎస్పీ గారు చెప్పినటువంటి మాటలు, వీరిరువురు చెప్పినటువంటి మాటలు, వీడియోలో కనపడుతున్నటువంటి వీడియో ఫుటేజ్ 3 ఒకటే. అంటే 18వ తారీఖు చెప్పినటువంటి మాటలు మాత్రమే కరెక్ట్ అని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఎందుకంటే సింగయ్య గారు చనిపోయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది. దానికి ముందున్నటువంటి వీడియో, ఆటోలో తీసుకెళ్తున్నటువంటి వీడియో ఒకటి ఉంది. ఆటో తీసుకెళ్ళిన తర్వాత కూడా పోలీసులు ఆపి పక్కనే ఫుట్పాత్ మీద పడుకోబెట్టినటువంటి వీడియో కనపడుతుంది. ఫుట్పాత్ మీద పడుకున్నప్పుడు వారు కాలు మీద కాలేసుకొని ఈ విధంగా అంబులెన్స్ తీసుకువెళ్ళేటప్పుడు కూడా అంబులెన్స్ పక్కన కూడా ఇదే విజువల్ మీకు కనపడుతుంది. ఇలా కాలు మీద కాలేసుకొని ఉన్నటువంటి ఫుటేజ్, వాటర్ తాగుతున్నటువంటి ఫుటేజ్ కూడా, సింగయ్య గారు వాటర్ తాగుతున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా అవన్నీ కనపడ్డాయి. నిన్న గవర్నర్ గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినటువంటి పేపర్స్లో కూడా చాలా క్లిస్టల్ క్లియర్గా ఇవన్నీ పొందుపరిచాము. ఆయన వాటర్ తాగుతున్నటువంటి విజువల్, ఆయన్ని ఆటో దగ్గరికి తీసుకెళ్ళినటువంటి విజువల్, సింగయ్య గారిని అంబులెన్స్ ఎక్కించినటువంటి విజువల్, అంబులెన్స్ పక్కనే ఇదే అంబులెన్స్, సింగయ్య గారు ఇలా కాలు మీద కాలేసుకొని ఉన్నటువంటి విజువల్, ఇవన్నీ కూడా గవర్నర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎంత స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి చూడండి.